హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు సరికొత్త వీడియోతో మరలా మీ ముందుకు వచ్చేసాను. ఆల్రెడీ మన ఛానల్ ని చూస్తున్న వారికి ఈ రోజు ఏ వీడియోని షేర్ చేస్తున్నానో అర్థమైపోయి ఉంటుంది. ఏంటనుకుంటున్నారా? ఈ రోజు మా ఇంట్లో హాల్ అయితే నేను క్లీన్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరు కూడా పండుగ పనులు స్టార్ట్ చేసే ఉండుంటారు. సో నేను కూడా అందులోనే భాగంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క గదిని అయితే క్లీన్ చేసుకుంటున్నాను. 2 గదులు, కిచెన్ 2 క్లీన్ అయిపోయినాయండి. ఫైనల్ గా వరండాలోకి వచ్చేసాను. సో వరండాని నేను ఎలా క్లీన్ చేస్తున్నాను, ఎలా శుభ్రం చేస్తున్నాను అనే ప్రతి విషయాన్ని ఈ వీడియోల మీద షేర్ చేస్తున్నాను. సో ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఈ వీడియో మొదటి నుంచి చివరి వరకు మిస్ కాకుండా చూడండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేసి హాల్ ఎలా ఉందో చూపిస్తున్నాను చూడండి. నైట్ అన్ని అలా ఉంచి పడుకున్నాను, ఎందుకంటే మార్నింగ్ తొందరగా లేవాలని అలారం పెట్టుకుని మరి 3 o'clock లేచానండి. నేను మీకు లైట్ వేసి మొత్తం చూపిస్తున్నాను చూడండి. ఇంకా మనుషులు అయితే అసలు ఎవ్వరు లేవలేదు. ఆ టైంకి ఎందుకు లేచారు అని అనుకోవచ్చు. ఆల్రెడీ మన ఛానల్ ని చూస్తున్న వారికి తెలిసిన విషయం ఏంటంటే నాకు 2 పిల్లలు ఉన్నారని. నార్మల్ గా గదిలో ఏమైనా క్లీన్ చేస్తే అనుకోకుండా ఒక్కొక్కటి కింద వదిలేసినా ఆ గది డోర్స్ వేసేయచ్చు, ఎందుకంటే పిల్లలు వెళ్ళి ఏదన్నా చిరాకు చేస్తారు అని టెన్షన్ ఉండదు. హాల్ కి వచ్చేసరికి ఏంటంటే ఎక్కువగా పిల్లలు ఉండేది, ఆడుకునేది, టీవీ చూసేది, తినేది ప్రతిది ఇక్కడే. వాళ్ళు లేచేసరికి A to Z పని అయిపోవాలి. లేదంటే ఏ వస్తువు అనుకోకుండా ప్రక్కన పెట్టాను అంటే ఆ వస్తువు పాడు చేసేంత వరకు వాళ్ళు ఊరుకోరు. వాళ్ళకి భయపడి 3 o'clock లేచానండి. లేచి ఒక 15 minutes నా పర్సనల్ పనులన్నీ కూడా కంప్లీట్ చేసేసి నెక్స్ట్ నా పని అయితే స్టార్ట్ చేశాను. ఇప్పుడు హాల్ క్లీన్ చేసేటప్పుడు మనకు యూజ్ఫుల్ అయ్యే కొన్ని టిప్స్ ని మీతో షేర్ చేస్తాను. ఫస్ట్ టిప్ వచ్చేసి, హాల్లో గనక మీకు కడిగే వస్తువులు లేదంటే క్లాత్ తో శుభ్రం చేసే వస్తువులు ఏమన్నా ఉంటే అవి బయట పెట్టేసుకోండి. లేదు ఇవన్నీ కూడా జస్ట్ నార్మల్ క్లాత్ తో తుడుచుకుంటే చాలు, ఎందుకంటే పౌడర్ బాక్సులు ఇవే కదా నార్మల్ వస్తువులు, అంటే పౌడర్ బాక్స్, వ్యాజిలిన్, బెల్ట్ ఇలాంటివే కదా, వీటిని కడగాల్సిన అవసరం లేదనుకుంటే ఇవన్నీ కూడా ఒక బెడ్షీట్ తీసుకుని దాంట్లో పెట్టి మూట కట్టేసి ఒక గదిలో, అంటే మీరు దుమ్ము వెళ్ళని ప్లేస్ లోకి పెట్టేసుకోవచ్చు. ఆ తర్వాత మొత్తం శుభ్రం చేసుకున్నాక ఇవన్నీ నీట్ గా సర్దుకోవచ్చు. సో నేను అదే ప్రాసెస్ ని ఫాలో అవుతున్నా. ఫస్ట్ వచ్చేసి ఒక చిన్న బెడ్షీట్ తీసుకుని ఈ వస్తువులన్నీ కూడా, ఎందుకంటే ఇందులో ఒక్కటి కూడా కడిగేది లేదండి, ఆ పాప వస్తువులు, మా హస్బెండ్ ఇవి, నావి ప్రతివి కూడా స్కిన్ కేర్ రొటీన్ ఇవే ఉన్నాయండి. సో ఆ తర్వాత పెన్లు ఇవే ఉన్నాయి. ఇవన్నీ కడగన అవసరం లేదు కదా, అందుకని ఇవన్నీ కూడా నేను ఇలా మూట కట్టేసి ఇంకొక గదిలో అయితే పెట్టేద్దాం అనుకుని అలా పెట్టేస్తున్నాను. సో మొత్తం అన్ని పెట్టేసి నెక్స్ట్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయాలి. ఇప్పుడు మీ అందరికి చెప్పే ఒక విషయం ఏంటంటే, మనం చేసేది ఇయర్ కి వచ్చి ఒక్కసారి లేదంటే 2 సార్లు డీప్ క్లీనింగ్. అవును కదండి, కొంతమంది ఏదైనా ఫంక్షన్ ఉన్నా, ఈ మధ్యలో ఏదైనా మ్యారేజెస్ ఉన్నా చేస్తారు. మ్యాక్సిమం ఒక 2 times చేస్తారు ఇయర్ కి వచ్చి, లేదంటే 1 time చేస్తారు. ఆ 1 time 2 time కూడా మనం నీట్ గా చేసుకోవాలి అనేది నా ఒపీనియన్. అందుకని నేను ఏదైతే గదిని నీట్ గా చేయాలనుకుంటానో ఆ గదిలో ఉన్న ప్రతి వస్తువును కూడా బయట అయితే పెట్టేస్తాను. దానికంటే ఫస్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఏదైనా గది సర్దాలనుకునేటప్పుడు పలానా టయానికి పలానా రోజు ఈ గదిని నేను క్లీన్ చేయాలి అని అయితే ఒక డేట్ నేను సెట్ చేసుకుంటానండి. ఆడవాళ్ళంగా మనకు లేచిన దగ్గర నుంచి ఎన్నో పనులు ఉంటాయి. అలా కాకుండా నేను రేపు పొద్దున్న ఇల్లు క్లీన్ చేయాలనుకుంటున్నాను, లేదంటే ఇల్లు క్లీన్ చేయాలనుకుంటున్నాను అని మీరు గనక ఒక థాట్ పెట్టుకుని పలానా టయానికి లేద్దాం అనుకుంటున్నాను అని అనుకుంటే ఆటోమేటిక్ గా మీరు ఏ పని అయితే స్టార్ట్ చేశారో ఆ పని ఆ రోజుకి కంప్లీట్ అయిపోద్ది. అలా కాకుండా లేచిన తర్వాత ఏ 7 ఏ 6 లేచి ఇప్పుడు నుంచి పని చేసేద్దాం అని అనుకుంటే మీరు ఏ పని చేయాలనుకున్న పని అయితే సక్సెస్ అవ్వదండి. కారణం ఏంటంటే, మీరు టైం సెట్ చేసుకోకుండా అప్పటికప్పుడు అనుకుంటే మీకు డైలీ రొటీనే చాలా పని ఉంటది కదా, ఆ పనిలో ఈ పని చేసుకోవడం అనేది మీకు బాగా ఇబ్బందిగా అనిపిస్తుంది. అలా కాకుండా మీరు చేసుకునే పండగ పనులైనా లేదంటే డీప్ క్లీనింగ్ ఎప్పుడు చేసుకోవాలన్నా మీరు ఉపయోగించాల్సిన ఒక చిన్న టిప్ ఏంటంటే, ఎప్పుడు కూడా పలానా రోజున అంటే ఒక 1 week మన ఇల్లు శుభ్రం చేయడానికి టైం కేటాయించాలి. లేదంటే చిన్న ఇల్లు అనుకోండి, ఒక 2 days ఒక 3 days అని ముందుగా ఒక టైంని మీరు కేటాయించుకుని నెక్స్ట్ మీరు పని అయితే స్టార్ట్ చేయాలి. సో నేను అలానే పని అయితే స్టార్ట్ చేశాను. నేను అనుకున్నాను ఒక 1 week లో ఇల్లు మొత్తం క్లీన్ చేయాలి. ఒక రోజు మా హస్బెండ్ ఆఫీస్ రూమ్ ఉంటది అది, ఇంకొక రోజు బెడ్రూమ్, ఇంకొక రోజు కిచెన్, ఇంకొక రోజు హాలు, ఫైనల్ గా వాష్రూమ్. ఒక 5 days. ఆ తర్వాత మిగిలిన ఉంటాయి కదా చిన్న చిన్న పనులు, ఇవన్నీ కూడా ఒక డే. ఇలా 6 days నా పనులన్నీ కూడా పెట్టుకున్నాము. డీప్ క్లీనింగ్ అంతా ఈ 6 days లోనే అయిపోవాలి. మరలా 6 months వరకు దాని వైపు చూడాల్సిన అవసరం లేదు. అంటే డీప్ క్లీనింగ్ గా చూడాల్సిన అవసరం లేదు. కావాలి అంటే పైపైన తుడుచుకుని పైపైన చేసుకోవచ్చు, కానీ ఇంత ఇలా అయితే ఇంకా చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ పని పర్ఫెక్ట్ గా చేయాలని నేనైతే ప్రతి పని కూడా స్టార్ట్ చేసేసాను. సో ఒక రోజు ఒక గది, ఇంకొక రోజు ఇంకొక గది, ఇంకొక రోజు ఇంకొక గది, ఇంకొక రోజు కిచెన్, 3 కూడా కంప్లీట్ చేసేసాను. మీరు అనుకోవచ్చు ముందే హాల్ క్లీన్ చేయొచ్చు కదా అని. ముందే హాల్ క్లీన్ చేయడానికి ఆల్రెడీ మనం గదిలో ఉన్నటువంటి వస్తువులు అందులోనే పెట్టి దులిపి కడగలేం కదండి.
అవన్నీ బయటకు తీయాలి. ముందే హాల్ శుభ్రం చేసుకుంటే వస్తువులన్నీ ఎక్కడ పెట్టుకుంటాము? హాల్ ఏం చేసినా హాల్ దాటే కదా చెయ్యాలి. అందుకని నేను ఫస్ట్ గదులు, కిచెన్ అన్ని క్లీన్ చేసాక, ఎందుకంటే గదిలో ఉన్నటువంటి వస్తువులు హాల్లో పెట్టుకుని గదిని మొత్తం శుభ్రం చేసుకునేదాన్ని. అలా ప్రతి గదిలో ఉన్నటువంటి వస్తువులు హాల్లో పెట్టుకోవడం వల్ల గదులు, కిచెన్ అంతా క్లీన్ అయ్యి హాల్ మాత్రం మెస్సీగా అయిపోయింది. సో అందుకని చెప్పేసి హాల్ ని లాస్ట్ గా క్లీన్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. మొత్తం 3 రోజులు 3 పనులు అయిపోయినాయి. ఫైనల్ గా హాల్ అయితే ఉండిపోయింది. ఈ రోజుతో ఈ హాల్ పని కూడా అయిపోతే నెక్స్ట్ డే బాత్రూమ్. ఫైనల్ గా ఇవన్నీ కంప్లీట్ చేయాలి. ఆ తర్వాత రెస్ట్ తీసుకోవాలి. చూసారు కదా, ప్రజెంట్ అయితే షెల్ఫ్ లో ఉన్నటువంటి ప్రతి వస్తువును కూడా తీసేసాను. అలా తీసేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి అది మొత్తం మూట కట్టి ఒక గదిలో అయితే పెట్టేశానండి. పెట్టేసిన తర్వాత ఇప్పుడు దులుపుతున్నా. మీరు ఏ పని చేసినా ముందు బూజు, దుమ్ము ఇవేమి లేకుండా ఫస్ట్ దులుపుకోవాలండి. నా దగ్గర బూజు కర్ర అంటే బూజు దులుపుకునే కర్ర ఉంటది కదా, అది అవైలబుల్ గా లేదు. అందుకని చెప్పేసి నేను ఇలా చీపురు ఉంటే ఆ చీపురుతో నాకు అందినంత వరకు నేను క్లీన్ చేస్తాను. అందడం అంటే పెద్ద స్టూల్ వేసుకుని ప్రతి చోట బూజు లేకుండా నేనైతే క్లీన్ చేశానండి. సో ఒక్కదాన్ని పని చేసుకోవడం వల్ల కొద్దిగా నాకు ఇబ్బంది అనిపించింది. ఏదేమైనప్పటికీ ఇంట్లో పని కదండి, ఈ రోజు కాకపోయినా రేపు, రేపు కాకపోయినా ఎల్లుండి, ఒక 10 days, ఒక 1 month, ఎన్ని రోజుల తర్వాత అయినా మనమే చేసుకోవాలి. ఇంకా దాన్ని పోస్ట్ పోన్ చేసుకోవడం ఎందుకు? ఒకవేళ ఈ రోజు నేను చేయకపోతే రేపు మా సిస్టర్ వచ్చేస్తుంది, లేదంటే ఇల్లు మా మదర్ వచ్చేస్తుంది, లేకపోతే ఆ తర్వాత హౌస్ ఓనర్స్ చేస్తారు, లేదంటే ఇల్లు షిఫ్ట్ అయిపోతున్నాం అని ఏం లేదు కదా. ఇక్కడ ఉన్న రోజులు ఇల్లు శుభ్రం చేయాల్సిన బాధ్యత మందే. కాబట్టి ఈ రోజు కాకపోతే రేపు ఇంకా ఎందుకు పొడిగించుకోవడం అని ఫిక్స్ అయిపోయి ఆ రోజైతే మొత్తానికి క్లీన్ చేయడం స్టార్ట్ చేశాను. ఎలా అయితే మొత్తం క్లీన్ చేసి ఫైనల్ గా హాల్ కూడా క్లీన్ చేయడం స్టార్ట్ చేశాను. ప్రతి చోట ఇంత దుమ్ము కూడా లేకుండా మొత్తం క్లీన్ చేస్తున్నానండి. మా ఇంట్లో ఎక్కువ మాక్సిమం బూజు అనేది ఉండదు, ఎందుకంటే నేను ప్రతిరోజు ఇల్లు ఉడ్చుకునేటప్పుడు మార్నింగ్ అయితే మార్నింగ్ కనుక మిస్ అయితే ఈవినింగ్ ఇలా చీపురుతో కింద ఒక చీపురు వేస్తూ పైన ఎలా అంటే మాక్సిమం బూజు అనేది వచ్చేస్తది. కొన్ని ఉంటాయి కదా, అంటే ఇప్పుడు ఫ్యాన్ దగ్గర లేకపోతే సీలింగ్ దగ్గర కొంత బూజు అనేది రాదు. సో అవన్నీ దులిపేటప్పుడు కింద ఉన్న వస్తువులు పాడైపోతాయి అని అవన్నీ దులుపను. అందినంత వరకు మాత్రం బూజు క్లీన్ చేసేస్తాను. అలా అందని వస్తువులు, అలా అందనిది ఎక్కడైతే బూజు ఉందో దాన్ని అయితే ఫస్ట్ క్లీన్ చేసేస్తున్నా. ఇప్పుడు హాల్ అయింది. హాల్ అయిన తర్వాత అటువైపు బాత్రూమ్ కి ఆపోజిట్ లో ఒక చిన్న ఖాళీగా ఉన్నట్టు ఉంటది. సో అక్కడ కూడా నేనైతే క్లీన్ చేస్తున్నాను. ఎంత సైలెంట్ గా క్లీన్ చేస్తాను అనుకోండి, ఎందుకంటే పక్క గదిలోనే మా బాబు, మా పాప, మా హస్బెండ్ పడుకున్నారు. నేను గనక ఆదమరిచి ఏదైనా ఒక్కటి కనుక కింద పడగొట్టానా వాళ్ళు లేస్తారు. వాళ్ళు లేచారా నా పని అయిపోద్ది. సో ఆ టెన్షన్ తో చాలా సైలెంట్ గా చేశాను. ఎంత సైలెంట్ అంటే నేను లేచింది 3, నార్మల్ గానే ఎవరు మాట్లాడరు. ఒక్కొక్కసారి నా సౌండ్ నాకే భయం వేసేది అలా వచ్చేది, ఎందుకంటే వస్తువులన్నీ తీసేసాను కదా, కొద్దిగా రీసౌండ్ కింద ఆ హాల్ అంతా వచ్చేది. ఫస్ట్ అయితే భయం వేసింది. ఆ తర్వాత ఉండే కొద్ది దాటి 4 అవుతుందంటే ఆల్మోస్ట్ చాలా మంది లేస్తూ ఉన్నారు. అందుకని కొద్దిగా టెన్షన్ అయితే పోయింది. కానీ చాలా అంటే చాలా సైలెంట్ గా నేనైతే ఈ పని అంతా చేశాను. ఫైనల్ గా హాల్లో ప్రతిదీ A to Z అంతా కూడా నేనైతే శుభ్రం చేసేసానండి. ఫైనల్ గా ఫ్యాన్ క్లీనింగ్ మాత్రం కొద్దిగా టెన్షన్ వేస్తుంది, ఎందుకంటే పైకెక్కి అది తీసేలోపు కరెంట్ ఏదైనా పాస్ అవుతుందేమో అని కొద్దిగా టెన్షన్ అనిపించింది. ఎందుకంటే మీకు తెలుసో తెలీదో, మనం ఇంట్లో ఏ పని చేసినా పని స్టార్టింగ్ నుంచి ఎండ్ అయ్యే లోపు ఏదో ఒక చిన్న దెబ్బ తగులుతుంది. ఈ ప్రాబ్లమ్ కనుక మీరు ఎప్పుడైనా ఫేస్ చేశారా? నేనైతే చాలా సార్లు ఫేస్ చేశాను. మా ఇంటి దగ్గర ఉన్నప్పుడు మా మమ్మీకి హెల్ప్ చేస్తున్నా, లేదంటే మా అత్తయ్య గారితో ఉన్నప్పుడు ఆవిడకి హెల్ప్ చేస్తున్నా, పని అంతా చేసిన తర్వాత ఏదో ఒక చిన్న గాయం అనేది మాత్రం కన్ఫర్మ్ గా ఉండేది. అలా తగలాలి, మరి అదేంటో అలా అవ్వకూడదని చాలా అంటే చాలా ఆవులు దగ్గర పెట్టుకుని ఈసారి నేనైతే పనులు చేశానండి. సో ఎలా అయితే కొద్దిగా అటు ఇట్లో మొత్తం పైనుంచి కింద వరకు మొత్తం దులిపేశాను. సో దుమ్ము ఎక్కువగా లేకపోవడం చేత, అంటే బూజులు ఉన్నాయి కానీ దుమ్మేం లేదండి. కొద్దిగా లోపలికి ఉంటది ఇల్లు, పైగా రోడ్డు ప్రక్కన కూడా కాదు. రోడ్డు ప్రక్కన ఉంటే ఎక్కువ దుమ్ము అవన్నీ ఉంటాయి, రోడ్డు ప్రక్కన కాదు కాబట్టి దుమ్మేం లేదు ఎక్కువ. కానీ మనం నడిచినప్పుడు, మనం బయట నుంచి వచ్చేటప్పుడు కాళ్ళకున్నటువంటి దుమ్ము ఆటోమేటిక్ గా లోపలికి వచ్చేస్తది. అది ఉంది తప్ప ఎక్కువ అయితే డస్ట్ అనేది ఏం లేదు. సో మొత్తం కూడా నేనైతే ఇలా చీపురుతో దులిపేశాను. ఒకసారి చూపిస్తున్నాను చూడండి ఎంత వచ్చిందో దుమ్ము. చూసారు కదా, ప్రతిదీ కూడా నేను మీతో అయితే షేర్ చేస్తున్నా. ఇప్పుడు వచ్చేసి తడి క్లాత్ పెడుతున్నాను. మీరు అనుకోవచ్చు షెల్ఫ్ లో అన్ని ఎలాగో తీసేశారు కదా, కడిగేయచ్చు కదా అని. ఇక్కడ వచ్చే ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే స్విచ్ బోర్డు అక్కడే ఉంది చూసారా. వాటర్ కనుక తగిలిందంటే షాక్ కొట్టి దెబ్బకి అక్కడే పోతాను. ఎందుకులే అంత రిస్క్, పండగ పూట మరలా పైగా పిల్లలకు నేను ఒక్కదానే తల్లిని, నేను లేకపోతే చూసుకునే వాళ్ళు కూడా ఎవరు లేరని చెప్పి ఎందుకంత రిస్క్ అని ఇలా ఒక చిన్న స్పాంజ్ తీసుకుని స్పాంజ్ తో క్లీన్ చేస్తున్నాను. ఇంకొక విషయం ఏంటంటే నాకు వాటర్ బయటకు వెళ్ళడానికి, అంటే కడిగిన తర్వాత వాటర్ బయటకు వెళ్లే ఫెసిలిటీ అనేది లేదు. ఎందుకంటే ఇప్పుడు గదులు చూపిస్తున్నాను కదా, ఈ గదిలో ఉన్న వాటర్ హాల్లోకి వచ్చేస్తది. ఇంకో
ఒక గదిలో ఉన్న వాటర్ హాల్లోకి వచ్చేస్తుంది కడిగితే, కిచెన్ లో ఉన్న వాటర్ కూడా హాల్లోకి వచ్చేస్తుంది. ఈ వాటర్ అంతా ఎక్కడికి వెళ్తుంది అంటే బయట వరండా ఉంటది, కొద్దిగా మన వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ నేను క్లీన్ చేసేది కూడా అదే, అక్కడికి వెళ్ళిపోద్ది వాటర్. కానీ నేను ఒక్కదాన్నే ఉన్నానంటే వాటర్ బయటకు వెళ్ళి ఇబ్బంది. మా ఇంటి పక్కన ఒక ఆంటీ ఉంటారు, ఆవిడ అంటే వేరొకరి ఇంట్లో ఉన్న మురికి మన ఇంట్లో నుంచి వెళ్తుందంటే ఏమైనా కొద్దిగా ఫీల్ ఉంటది కదా, అలా ఫీల్ అవుతారేమో అని చెప్పేసి కడగకుండా ఇలా తడి క్లాత్ తో ఇలా ఒక చిన్న స్పాంజ్ తీసుకుని నేనైతే శుభ్రం చేస్తున్నా. ఒకవేళ మీ దగ్గర స్పాంజ్ లేదు క్లాత్ ఉందంటే క్లాత్ తో మీరు శుభ్రం చేసుకోవచ్చు. నా వరకు ఇలా శుభ్రం చేయడం కంటే కడగడమే బెస్ట్ అండి, ఎందుకంటే శుభ్రం చేస్తే ఒక చోట ఉన్న మురికి ఇంకొక చోట ఎండుకుంటది. అలా కాకుండా కడిగితే వాటర్ ద్వారా దుమ్ము మొత్తం క్లీన్ అయిపోద్ది. ప్రజెంట్ ఫెసిలిటీ లేనప్పుడు తప్పదు కదండి, మనకు నచ్చినట్టు కాకుండా అక్కడ ఉన్న దాన్ని బట్టి మనం పని చేసుకోవాలి. అందుకని నేను అలానే చేస్తున్నాను. అలమార్లో మొత్తం ప్రతిదీ కూడా దుమ్ము లేకుండా ఫస్ట్ దులిపేసుకున్నాను కదా, నెక్స్ట్ వచ్చేసి తుడిచేసాను. మీకు చెప్పడం మర్చిపోయాను, మనం దులిపిన తర్వాత తొడవకూడదండి. ఎందుకు తొడవకూడదు అంటున్నానంటే తుడిచిన తర్వాత ఆ దుమ్ము ఏదైతే ఉందో మనము శుభ్రంగా తుడుచుకున్న ప్రతి వస్తువుకు అంటుకుపోద్ది. అందుకని మీరు బూజు దులిపేసిన తర్వాత మీరు గనక కడిగేలాగుంటే వాటర్ తో కడిగేసుకోవచ్చు. నాకు ప్రజెంట్ కడిగే ఫెసిలిటీ లేదు, అందుకని జస్ట్ పైన డస్ట్ బూజు అదంతా తుడిచి ఆ తర్వాత నేను మాఫ్ పెట్టాను. మాఫ్ పెట్టేవాళ్ళకి మీకు తెలుసు, బూజు అలాంటివి ఏమైనా ఒక చోట నుంచి తీస్తే ఇంకొక చోట అంటుకుంటది, అందుకని లైట్ గా తుడుచుకోండి. కానీ మీకు వాటర్ వెళ్లే ఫెసిలిటీ ఉంటే మాత్రం తప్పనిసరిగా మీరు తొడవకుండా డైరెక్ట్ కడిగేసుకోండి. నేనైతే ఎలాగోలా మొత్తం షెల్ఫ్ మొత్తం తడి క్లాత్ పెట్టి నీట్ గా శుభ్రం చేసేసాను. ఇప్పుడు ఇంకా తడి క్లాత్ పెట్టి శుభ్రం చేసేవి ఏమున్నాయో చూస్తున్నాను, చూడండి. చూసారు కదా, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చిన్న షెల్ఫ్ లాగా ఉంది కదా, దీన్ని కూడా తడి క్లాత్ తో తుడుస్తున్నాను, ఎందుకంటే వాటర్ వెళ్ళడానికి లేదని తడి క్లాత్ తో నీట్ గా తుడుస్తున్నాను. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత ఫైనల్ గా ఈ గదిలో ఇంకా కడగాల్సింది ఏముందండి, ఓన్లీ కిటికీ. నెక్స్ట్ వచ్చేసి కిటికీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. మీరు అనుకోవచ్చు ఈ కిటికీ చిన్నగానే ఉందండి, కానీ ఈ కిటికీ నుంచి కూడా చాలా మురికి వచ్చింది. ఎందుకంటే ఇప్పటి వరకు మేము వచ్చిన తర్వాత అంటే మేము వచ్చేసరికి మాకు ఇల్లు శుభ్రంగా నీట్ గా తుడిచేసి క్లీన్ చేసి ఇచ్చారు. క్లీన్ చేయడం అంటే ఓన్లీ కింద మాత్రమే. మేము కంగారుగా వచ్చామంటే వర్క్స్ అవన్నీ స్టార్ట్ అయిపోతాయి అని చెప్పేసి కంగారుగా వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత ఇంత డీప్ క్లీనింగ్ అయితే నేను చేయలేదు, అంటే మేము 6 months అయింది. అంతకు ముందు ఇంటి ఓనర్స్ ఎప్పుడు క్లీన్ చేస్తారో నాకు తెలియదు, అందుకని క్లీన్ చేసే ప్రాసెస్ అనేది నాకు కొద్దిగా కష్టం అనిపించిందండి. ఏదేమైనప్పటికీ ఫైనల్ గా కిటికీ కూడా క్లీన్ చేస్తున్నాను. ఇక్కడ కిటికీ డోర్ వేయడానికి డోర్ తీయడానికి లేదు, ఎందుకంటే మాది నెట్. సో నెట్ బాక్స్ పైన జియో ఉంటది, సో ఆ బాక్స్ కున్న వైరు బయట నుంచి రావాలి. ఆ వైర్ వల్ల డోర్ అనేది సరిగ్గా పట్టట్లేదు, అందువల్ల కొంత దోమలు ఒక్కొక్కసారి లోపలికి వచ్చేస్తున్నాయి. అందుకని డోర్ తీయడానికి లేదు, వేయడానికి లేదు. సో ఉన్నంతలో ఎలా అయితే వచ్చిందో అలా మాత్రం నేను మొత్తం శుభ్రం చేసేసాను. మిగిలింది బయట క్లీన్ చేశాను అనుకోండి. ఇప్పుడు నార్మల్ వాటర్ తో మరలా ఇంకొకసారి క్లీన్ చేస్తున్నాను. ఇప్పటి వరకు మీకు చూపించిన ప్రతిదీ కూడా ఫస్ట్ క్లీనర్ అంటే ఫ్లోర్ క్లీనర్ ఉంటది కదా, అది కొద్దిగా డెటాల్ కొద్దిగా వేసి మొత్తం శుభ్రం చేస్తూ నార్మల్ వాటర్ తో నెక్స్ట్ క్లీన్ చేసేదాన్ని. సో కిటికీ కూడా అలానే క్లీన్ చేశాను. మురికి చూసారు ఎంతలా వస్తుందో. అయిపోయిందండి. ప్రజెంట్ తడి క్లాత్ పెట్టి శుభ్రం చేసి ప్రతిదీ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మాఫ్ పెట్టాలి. మాఫ్ పెట్టడం నాకు నిజం చెప్పాలంటే ఫస్ట్ నుంచి కూడా కడగడం అలవాటు. మాఫ్ ఎక్కువ పెట్టను, ఎందుకంటే ఎక్కడ ఉన్న వాటర్ అనేది బయటకు వెళ్ళిపోయేది. మా ఇంటి దగ్గరైనా లేదంటే మేము వేరొక చోట ఉండేవాళ్ళం, అక్కడ ఉన్న వాటర్ అనేది ఇలా వాటర్ పోయగానే హోల్స్ లో నుంచి వెళ్ళిపోయేది, పెద్ద ఇబ్బంది వచ్చేది కాదు. అందుకని మాఫ్ ఎక్కువ యూజ్ చేసేదాన్ని కాదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా ప్రతిరోజు మాఫే, ఎందుకంటే వాటర్ వెళ్ళే ఫెసిలిటీ లేదు. ప్రతిరోజు కాదనుకోండి, డే బై డే 2 days కి ఒకసారి కన్ఫర్మ్ గా పెడతాను, ఎందుకంటే పిల్లలు కదా. బాబు ఇంకా చిన్న పిల్లోడే, చలికాలం వల్ల అస్తమాటు టాయిలెట్ పోసేస్తాడు. ఒక్కొక్కసారి చెప్తాడు, ఇంకొకసారి చెప్పడు. మాక్సిమం చెప్పేలాగానే ఇచ్చేసాను. అనుకోకుండా నైట్ టైము ఎప్పుడన్నా పోసినా ఆ టైంలో మొత్తం ఫ్లోర్ అనేది చిరాగ్గా అవుతుంది కదా, అలా ఉండకూడదని మాక్సిమం డే బై డే లేదంటే ఒక 2 days కి ఒకసారైనా తప్పనిసరిగా మాఫ్ అయితే నేను పెడతాను. అలాగే ఇంకా వరండా మొత్తం శుభ్రం చేస్తాను కాబట్టి మాఫ్ అయితే పెట్టేస్తున్నాను. సేమ్ మాఫ్ కూడా అంతేనండి. ఒకసారి ఏమో ఫ్లోర్ క్లీనర్ వేసి కొద్దిగా డెటాల్ వేసి శుభ్రం చేస్తున్నాను. ఒకవేళ ఫ్లోర్ క్లీనర్ వేయని అవసరం లేదనుకుంటే లైట్ గా పసుపు వేస్తానండి. పసుపు యాంటీబయాటిక్ కాబట్టి దాని వల్ల మనకి ఇన్ఫెక్షన్స్ అనేవి రావు. అందుకని ఒకసారేమో ఫ్లోర్ క్లీనర్ వేస్తాను, ఇంకొకసారేమో పసుపు వేస్తాను. ఫైనల్ గా ఎలా అయితే మాఫ్ పెట్టడం కంప్లీట్ అయిపోయింది. నార్మల్ గా మాఫ్ పెట్టేటప్పుడు ఎంతో టైం పట్టదు, కానీ ఇప్పుడు ఏంటంటే కొద్దిగా డీప్ క్లీనింగ్ అంటే పైనుంచి దులిపాను కదా, సో ప్రతిదీ కూడా పోవాలి. అలా పోవాలి అంటే నీట్ గా శుభ్రం చేసుకోవాలి. ఎందుకని ప్రతిదీ కూడా క్లీన్ చేస్తున్నాను. ఇక్కడ మంచం ఉంది కదా, దాన్ని బయట పెట్టేద్దాం అనుకున్నాను, కానీ మొయ్యలేకపోయానండి, చాలా బరువు ఉంటది. అందుకని చూసారా నా తిప్పలు వచ్చేసి నార్మల్ గా లేవు. ఫైనల్ గా ఎలా అయితే కింద కూడా క్లీన్ చేశాను. మంచం చూసారా ఎలా ఉందో, పిల్లలు పైకి తొక్కుతారు. అందుకని ఎన్నిసార్లు టైట్ గా చేసినా
ఒక నాలుగైదు చోట్ల అనుకుంటా కింద తెంపేశారు. అందుకని చెప్పేసి ఇంకా చిరాకు వచ్చి కూడా శుభ్రంగా వాష్ చేయాలనుకోండి. ఈ పనులన్నీ అయిన తర్వాత బట్టల పని నెక్స్ట్ కాబట్టి ఆ ప్రాసెస్ అనేది మీకు తర్వాత చూపిస్తాను. ఎలా అయితే మాఫ్ అయితే పెట్టేస్తున్నాను. ఎలా అయితే మాఫ్ పెట్టడం అనేది కంప్లీట్ అయిపోయింది. మాఫ్ పెట్టిన తర్వాత ఒకసారి గది మొత్తం ఎలా ఉందో చూపిస్తాను చూడండి. మాఫ్ పెట్టేటప్పుడు కొద్దిగా ఇబ్బంది అనిపించింది. ఎందుకంటే డీప్ క్లీనింగ్ అంటే దుమ్ము అవన్నీ ఉంటాయి కదా, ఆ దుమ్ము మొత్తం ఒక చోట నుంచి ఇంకొక చోట అంటుకోవడం, అందుకని నాకు కొద్దిగా డబుల్ పని అయింది. మాఫ్ పెట్టిన తర్వాత ఒకసారి గది ఎలా ఉందో చూపిస్తాను చూడండి. చూసారు కదా, మొత్తం మాఫ్ పెట్టేసిన తర్వాత ఫ్యాన్ వేసేసి నెక్స్ట్ బయట వరండానైతే క్లీన్ చేశాను. సో ఈ వీడియోలో వరండాను ఎలా క్లీన్ చేశాను అది మీకు షేర్ చేయట్లేదు. నెక్స్ట్ వీడియోలో వరండాను ఎలా క్లీన్ చేశాను, బయట ఉన్న వరండాని అనే విషయాన్ని మీద షేర్ చేస్తాను. ప్రజెంట్ మాత్రం గది మొత్తం ఖాళీ చేసేసిన తర్వాత గది ఎలా ఉంది, గది మొత్తం నీట్ గా ఉందా లేదా అనే విషయాన్ని మీతో షేర్ చేస్తున్నా. మీకు గనక నీట్ గా అనిపించిందో లేదో నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. ఇప్పుడు ఫ్యాన్ వేసాను, ఆరిపోద్ది. ఆరిపోయిన తర్వాత ఎలా సర్దుతున్నానో చూపిస్తాను చూడండి. హాల్ క్లీన్ చేసేసిన తర్వాత లోపలికి వెళ్లేసరికి మొత్తం వరండా అంతా కూడా శుభ్రంగా తెల్ల లేకుండా ఆరిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఇందులో ఉన్నటువంటి సామాన్లు బయట పెట్టాను, అంటే మూట కట్టి పక్కన పెట్టాను కదా, అవన్నీ కూడా ఇప్పుడు సర్దేయాలి. బయట పని అయిపోయింది కాబట్టి డోర్స్ క్లోజ్ చేసేసి లైట్ అయితే ఆఫ్ చేసేస్తున్నా. మరలా లోపలికి వచ్చేసాను. ఇప్పుడు మొత్తం గది సర్దుతున్నాను చూడండి. ఇప్పటి వరకు ఒక ప్రాసెస్, ఇక నుండి ఇంకొక ప్రాసెస్. ఇంకొకటి ఏంటంటే షెల్ఫ్ లో పేపర్లు పెట్టాలి. పెద్ద షెల్ఫ్ లో అయితే ఒక పేపర్ పెడితే సరిపోద్ది. ఇవన్నీ చిన్న చిన్నగా ఉన్నాయి చూసారు కదా, అవి కొలతలు వేసుకుని ఆ పేపర్ పెట్టడం దానికి కొద్దిగా టైం పట్టింది. మొన్నటి వరకు రోలింగ్ పేపర్ యూజ్ చేశాను కదా, ఆ పేపర్ అయితే 3 గదుల్లో వాడేసరికి అయిపోయింది. అందుకని ఈ పేపర్ అయితే నేను వాడుతున్నాను. సో మొత్తం షెల్ఫ్ లో ఉన్నటువంటి ప్రతి మూలను కూడా, షెల్ఫ్ లో ఉన్న ప్రతి చోట కూడా నేనైతే పేపర్లు అయితే సెట్ చేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి ప్రతిదీ సర్దుతున్నానండి. ఏవైతే వస్తువులు లోపల పెట్టాలనుకున్నానో ఆ వస్తువులన్నీ కూడా అందుబాటులో ఉండేలాగూ ఇలా షెల్ఫ్ మీద అయితే నేను పెట్టుకుంటున్నాను. ఎందుకంటే షెల్ఫ్ లో పైన నుంచున్నవన్నీ సర్దాలి కదా, ప్రతిదీ కుర్చీ ఎక్కి దిగి సర్దడం అంటే మాటలు కాదు కదండి. పైకి లేచి కింద దిగేలోపైన పని అంత అయిపోద్ది. ఎందుకు అంత రిస్క్. షెల్ఫ్ లో పెట్టుకుని ప్రతి వస్తువును కూడా ఇలా అలమార్లో పెట్టుకుని పైన అయితే సర్దేస్తున్నాను. ప్రతిదీ షేర్ చేద్దాం అనుకున్నాను కానీ వీడియో ఎక్కువ వచ్చేసిందండి. సో అంత చూస్తే మీకు ఇబ్బందిగా ఇదవుతుంది అని చెప్పేసి మొత్తం సర్దేసిన తర్వాత మీతో షేర్ చేస్తున్నాను చూడండి. ఒకసారి మొత్తం సర్దేశాను చూసారు కదా. ఇంకా పాప బాబు టానిక్స్ ఉన్నాయి, అవి మాత్రం సర్దాలి. అవి కూడా పైన సర్దేస్తే నా పని అంతా కంప్లీట్ అయిపోద్ది. ఇదేనండి స్టూల్ ఎక్కి ఇలా సర్దాలి. ఒకవేళ అలా కాకుండా కింద పెట్టుకుని కొన్ని వస్తువులు పైన పెట్టుకుని కొన్ని వస్తువులు కింద పెట్టుకుని మరలా ఇలా తీసుకుని మళ్ళీ పైన పెట్టి ఇలా తీసుకుని మళ్ళీ పైన పెట్టుకుంటే నేను పైకి కిందకి వచ్చేలోపు నా కాళ్ళు ఇదవుతాయి. అందుకని చెప్పేసి మొత్తం ఇలా షెల్ఫ్ లో పెట్టుకుని ఆ తర్వాత పైన అయితే సర్దుకున్నా. ఫైనల్ గా ఇలా అయితే అలమార అయితే సర్దేశాను. అంతే ఫ్రెండ్స్, మొత్తం గది మొత్తం సర్దడం, క్లీన్ చేయడం, కడగడం, తడికలతో పెట్టడం, పేపర్స్ వేయడం, A to Z పని అయితే డీప్ క్లీనింగ్ అయిపోయింది. ఫ్యాన్ కూడా నేను క్లీన్ చేశాను. సో ఫ్యాన్ ని శుభ్రం చేసేటప్పుడు షూట్ చేయడానికి నాకు కుదరలేదు. సో అందుకని చెప్పేసి ఓన్లీ ఈ సర్దడం మాత్రం నేను షూట్ చేస్తున్నాను. చూసారు కదండి, ఈ రోజుతో కష్టమైన పనులన్నీ అయిపోయినాయి. ఇంకొక పని ఏంటంటే బాత్రూమ్. వరండా ఆల్రెడీ క్లీన్ చేస్తానండి. అయితే ఆ వీడియో ఇందులో కనుక కలిపి పెడుతుంటే ఆ వీడియో అనేది లెంత్ ఎక్కువ అవుతుంది. అందుకని చెప్పేసి అది స్పెషల్ వీడియోగా అయితే పెడుతున్నాను. సో ఫైనల్ గా అంతా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వాష్రూమ్ మాత్రం నెక్స్ట్ డే క్లీన్ చేస్తాను. చూసారు కదండి, ఈ వీడియో వచ్చేసి ఎలా ఉంది, మీకు వీడియోలో ఎలా అనిపిస్తుంది ఏంటో నాకు తెలియదు కానీ నేను రియల్ గా చూస్తుంటే నాకు మాత్రం ఇల్లు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే నేను వచ్చిన తర్వాత ఇంత నీట్ గా ఇదే ఫస్ట్ అండి. ఇప్పటి వరకు చాలా నీట్ గానే ఉంటాం కానీ మొత్తం డీప్ క్లీన్ చేశాను కదా, ఏమైనా ఆ ప్రాసెస్ వేరే. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. అంటే ఫ్రెండ్స్, వీడియో వచ్చేసి ఎలా అనిపించింది మీకు నా డీప్ క్లీనింగ్ ప్రాసెస్? ఐ హోప్ మీ అందరికి నచ్చుంటది. ఎందుకంటే చాలా కష్టపడి చాలా ఇష్టంతో పని అయితే కంప్లీట్ చేశాను. మీకు ఎలా అనిపించింది ఏంటి విషయాలన్నీ కూడా నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పనిసరిగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. చాలా కష్టపడి చేస్తున్నాను. నేను చేసే దాంట్లో మీకు కష్టం అని అనిపిస్తే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పనిసరిగా మన ఛానల్ ని ఫాలో అవుతూ ఉండండి. ఇంకా సరికొత్త వీడియోతో మరలా మీ ముందుకు వచ్చేస్తాను. బై ఫ్రెండ్స్.